లివర్ క్యాన్సర్ కాలేయం శరీరంలోనే అత్యంత ముఖ్యమైన అవయవం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. అందుకే కాలేయం యొక్క ఆరోగ్యం విషయంలో ఎవరు కాలేయాన్ని అంతగా పట్టించుకోరు. కాలేయం గొప్పదనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మనిషి నిద్రపోతున్నా పనిచేసే అవయవం ఏదైనా ఉందంటే అది ఒక్క కాలేయం మాత్రమే. శరీరంలో పోషకాల నుండి మలినాలను వేరు చేసి వాటిని బయటకు పంపించడమే కాలేయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన శరీరంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా తనంతట తాను పునర్నిర్మించుకోగల లేదా రీబిల్డ్ చేసుకోగల సామర్థ్యమున్న అవయవం ఒక్క కాలేయం మాత్రమే. కాలేయం శరీరంలో అనేక ముఖ్య విధులు నిర్వహించే క్రియాశీలకమైన అవయవం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్రమంలో కాలేయం తక్కువలో తక్కువ 500 కంటే ఎక్కువ విధులు నిర్వర్తిస్తుంటుంది. కాలేయం ఒక్కటే ఆరోగ్యం చూసుకుంటే చాలు, మొత్తం శరీరాన్ని కాలేయం ఆరోగ్యంగా చూసుకుంటుంది. వాస్తవానికి కాలేయ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే లివర్ క్యాన్సర్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. సాధారణంగా లివర్ క్యాన్సర్ వస్తే కనిపించే ప్రధాన లక్షణాలు తీవ్రమైన అలసట, పొత్తి కడుపులో ఉబ్బరం లేదా పొత్తి కడుపు పూర్తిగా నిండిన ఫీలింగ్ కలుగుతుంటుంది. పొట్ట పై భాగంలోనూ వెనుక భాగంలోనూ నొప్పి, వికారం, ఆకలి లేకపోవడం, అనుకోకుండా బరువు తగ్గడం, నీరసంగా అనిపించడం, తరచుగా జ్వరం రావడం, కామెర్లు వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాగని లివర్ క్యాన్సర్ వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. రసాయన ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఎన్నో రకాల మూలికలు క్యాన్సర్ చికిత్సలో ఈ రోజు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటిని మాత్రమే ఉపయోగించి ఎన్నో రకాల రసభస్మాలతోనూ ఎన్నో రకాల రసౌషధాలతోనూ లివర్ క్యాన్సర్ కు తిరుగులేని వైద్యాన్ని అందించడం జరుగుతోంది. వ్యాధి పునరావృతం కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లివర్ క్యాన్సర్ కు చికిత్స చేయడం ఆయుర్వేద ప్రత్యేకత. కాబట్టి లివర్ క్యాన్సర్ వచ్చిన తరువాత ఎటువంటి ఆలోచన లేకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు వేరే ట్రీట్మెంట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ దానికి అనుపానంగానో సహపానంగానో రసాయన ఆయుర్వేదాన్ని వాడితే చాలా తొందరగా ఫలితాలను రాబట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.